సొసైటీలో అందరినీ సంఘటన చేసుకుని వెళ్ళాలి. మనంతటా మనం మన కుటుంబమే కాదు, సమాజంలో అందరినీ సంఘటన చేసుకొని పైకి తీసుకొని వెళ్ళి వారి జీవన శైలితో పాటు మానవతా విలువలు కూడా పెంచాలి అన్నది మాకు ప్రధానంగా ఆర్ఎస్ఎస్లో మాకు నేర్పేది. సో దాన్ని ఆధారంగా చేసుకొని 1997లో స్టార్ట్ చేసాము. ఇప్పటికి సుమారుగా 3 దశాబ్దాలు అవుతుంది నా ఈ సర్వీస్. అయితే నాకు ఆ దేవుడి ఇచ్చిన వరం అనుకోవాలి. నేను చేసే వృత్తి, నేను ఎంచుకునే సేవ రెండు సమానమే. అది ఎవరికి కూడా కలిసి రాదు. ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోండి, అది నేను చేయలేడు, వేరే ఎవరు చేయలేడు. బట్ నాకు చేసే వృత్తి ఇది. సో ఇదే నాకు సేవ కూడా ఉపయోగపడింది. సో ఆ విధంగా ఇప్పుడు 3 దశాబ్దాల నుంచి కొన్ని వందల గ్రామాలు తిరిగాను. లక్షల మందికి మనం సేవ చేయగలిగాను. అది స్కిల్ డెవలప్మెంట్ అవనివ్వండి, కొన్ని ఎడ్యుకేషన్ కూడా కావనివ్వండి, యాక్టివిటీస్ అవనివ్వండి, మెడికల్ కావనివ్వండి, మెడికల్ క్యాంప్స్ అవనివ్వండి, ఇలాగా 3 దశాబ్దాల నుంచి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చి ఈరోజు మన బీవీకే సంస్థల ద్వారా మరింత అనేక మంది యువకులకి, నిరుద్యోగ యువకులకి, మహిళలకు కూడా శిక్షణ ఇవ్వాలని ప్రారంభించాము. ఫస్ట్ బ్యాచ్ ఎలక్ట్రీషియన్లో 2 బ్యాచెస్ స్టార్ట్ చేస్తాము. ఇవాళ వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని డిసైడ్ చేశాము. సో ఈ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి మన కృష్ణమోహన్ గారు వచ్చినందుకు వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ ఇంత జరిగిందంటే కృష్ణమోహన్ గారు ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే. అట్ ది సేమ్ టైం నాకు మరి పూజ్యులు జనార్దన్ జీ గారు కూడా శ్రీనివాస్ మీరు ఎలా చేస్తున్నారు కదా, మీరు కొన్ని చేయండి అని అన్నప్పుడు ఆయన కూడా ఆదేశించారు. కాబట్టి జనార్దన్ జీ గారి ఆదేశాల ప్రకారం మరింత ముందుకెళ్ళి మరింత మంది యువకులకి మనం అవకాశం ఇచ్చేటట్టు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తూ ముందుకెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. భారతీయ విద్యాజ్ఞానం ఈ మన గిరిజన ప్రాంతంలో యువకుల విద్యాలయంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ కొన్ని నైపుణ్యాలు నేర్పించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఆధారంగా మనలో ఉన్నటువంటి సహజ నైపుణ్యాలు వాటి కొద్దిగా షైన్ చేసి మనం నేర్పించుకోవడం, తర్వాత స్వయంగా మనం జీవనోపాధి దాని ద్వారా పొందడం. ఆ నేపథ్యంలో మన జనశిక్షణ సంస్థని అప్రోచ్ కావడము, శ్రీనివాసి దానికి అంగీకరించడం, మనం ఎప్పుడు రమ్మంటే వాళ్ళకి వచ్చి మీ అందరి నేమ్స్ అప్లోడ్ చేయడము, గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకోవడము, తర్వాత మనకి మంచి శిక్షకుని పంపించడము, మీ అందరూ ఆ శిక్షకు యొక్క శిక్షణలో బాగా తయారవడం, తద్వారా కోర్స్ కంప్లీట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. అయితే కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు యాక్చువల్గా మన యొక్క స్వయం ఉపాధి ఇప్పుడు ప్రారంభం కావాలి. కాబట్టి దానికి కూడా శ్రీనివాస్ గారి ముందు వచ్చి మనందరూ కూడా ఎవరెవరైతే కోర్స్ కంప్లీట్ చేశారో, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకి బ్యాంక్ ద్వారా లోన్స్ ఇప్పించడం, వాళ్ళు ఏదైనా షాప్ పెట్టుకోవడానికి కానీ, లేదా ఏదైనా మెటీరియల్ కొనుక్కొని హౌస్ వైరింగ్ ఇలాంటివి చేయడానికి కానీ, ఇలాంటి వాటికి కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఇప్పుడు మీకు ఆ విషయాలు కూడా తర్వాత చెప్తారు. తద్వారా ఏంటంటే కోర్స్ నేర్చుకుని వదిలేయడమే కాకుండా దాన్ని ప్రాక్టీస్లో పెట్టడం ద్వారా మనకి ఉపాధి రావడం. ఇది అసలు యాక్చువల్లీ ఈ కోర్సు యొక్క ఉద్దేశం. దీన్ని ఎలక్ట్రీషియన్ కోర్సుతోనే ఆపకుండా ఇక మరికొన్ని కోర్సులు పెట్టాలి. ఉదాహరణకి ఇప్పుడు అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ కోర్సు మనకు ఒక 40 మంది పేర్లు ఇచ్చారు. వాళ్ళ యొక్క నేమ్స్ చెప్తే వాళ్ళ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తారు. ఇక్కడే మనకి జరుగుతున్నది కూడా. దీంతోపాటు ఈ మహిళలకి టైలరింగ్ కూడా ఆల్రెడీ భారతీయ విద్యాకేంద్రం జరుగుతుంది. వాళ్ళకి మరిన్ని ప్రయోజనాలు చేకూరాలంటే దాన్ని కూడా జనశిక్షణ సంస్థాన్ని పరిధిలోకి తీస్తే వాళ్ళకి మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పి శ్రీనివాస్ గారి సలహా మేరకు వాళ్ళు కూడా దీని పరిధిలో చేరుస్తాం. కాబట్టి దీన్ని వినియోగించుకుని మీరు ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళు ప్రయోజనం పొందడం కాకుండా ఈ ఎలక్ట్రీషియన్ కోర్స్ కంప్లీట్ చేసిన నేను కోరేది ఏంటంటే మనలాంటి వాళ్ళు ఇంకా మనం మూడంలో ఖాళీగా తిరగకుండా వాళ్ళంతా కూడా ఈ విషయం చెప్తే వాళ్ళేం డబ్బులు పే చేయక్కర్లేదు. కాబట్టి నేర్చుకోవడం కదా, వచ్చి సమయానికి రావడం, కొంత నేర్చుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం, తద్వారా మనం ఉపాధి పొందడం. సో ఈ 2 విషయాల దృష్టిలో మేము చెప్పలేదని కాకుండా మీరే స్వయంగా మీ ఊళ్ళో ఈ 10th క్లాస్ వాళ్ళు అయిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఇక్కడికి రమ్మని చెప్తే తీరా మనం అంతాడపల్లి హాస్టల్కి వచ్చినట్లయితే కనుక ఏం జరుగుతుందో తెలుస్తుంది. వాళ్ళు కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి, లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతీయ విద్యాకేంద్రం చేసిన ఈ ఆలోచన మీ అందరూ ఉపయోగించుకుంటారని కోరుతాను.
ఇప్పుడు మన కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ అయ్యారు కదా, ఈ ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ అయిన వల్ల ఎవరైనా సరే టీచర్గా చెప్పగలను ముందుకు వస్తే వాళ్ళతో ఇప్పుడు బ్యాచ్ రెడీగా పెడతాను నేను, మీకు నెలకి 10,000 ఇస్తాను 2 hours. ఎవరు ఉన్నారా? ఈ లాస్ట్ టైం కూడా చెప్పాను, స్టార్ట్ చేసేటప్పుడే చెప్పాను ఎలక్ట్రీషియన్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ కోర్స్ అయిన వెంటనే ఎవరైనా సరే బాగా నేర్చుకొని థియరీ ప్రాక్టికల్ నేర్చుకొని టీచర్గా చెప్పగలిగితే జస్ట్ 2-3 hours-కే మేము 10,000 ఇస్తామని చెప్పాను. ఎవరు ఉన్నారు మరి అంటే కనుక్కోండి, అది కూడా కనుక్కోండి. ఇమీడియట్ వాళ్ళే ఏమిటి మీకు ఎక్కడ వర్క్ చేసుకుని వచ్చే ఈవినింగ్ పెట్టుకుంటారు 4 to 6. అర్థమైందమ్మా? ఇప్పుడు నేను వైజాగ్ నుంచి తేవగా కొద్దిగా ఇబ్బంది కదా. ప్రతి శంకర్రావు గారు వచ్చారు, ముఖ్యంగా శంకర్రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. యాక్చువల్ శంకర్రావు గారిని తీసుకురావాలి, కానీ ఈ ఒక్క పని మీద ఆయన ఎక్కడ చాలా బిజీగా ఉంటారు. ఆయన యాక్టివిటీస్ అట్లా చాలా బిజీగా ఉంటారు. ఆయనకి డిమాండ్ ఎక్కువ. ఇప్పుడు దీని గురించి తీసుకురావాలంటే ఆయన ఒక రోజు పని మళ్ళీ దానికి అమౌంట్ వేస్ట్ అన్నీ కాబట్టి ఆయన డిస్టర్బ్ చేయడం అనేది సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కదా అని వెళ్ళలేదు. అయితే ఆయనకి ఎలక్ట్రీషియన్ బ్యాచ్ అక్కడ భీమిలో ప్లాన్ చేస్తున్నాము, ఒక 2 బ్యాచెస్. అక్కడ ఆయన బ్యాచెస్ ఇచ్చి అక్కడ ఆయన ఇంటికి దగ్గర కాబట్టి మనం ఏం చేసినా పర్వాలేదు. కాబట్టి అందువల్ల ఆయనకి దీనికి వెళ్ళలేదు. సో ఆయన కూడా మీ అమర సమక్షంలో ఈ వీడియో ద్వారా ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఆయన ఉంటే మరి చెప్పారు డే అండ్ నైట్ దోమలన్నా సరే, కానీ ఏ ఇబ్బందులు పడినా సరే సో వారి దానికి సర్వీస్ని కూడా మనం మెచ్చుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు కంప్యూటర్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి నీ పేరేంటి? అనిత. ఏం చదివావు? ఇంటర్. ఓకే. ఇప్పుడు మరి కంప్యూటర్స్ మీద ఐడియా ఉందని అస్సలు లేదు. ఇప్పుడు ఈ ముందుకు రా. ఇప్పుడు మీరు ఎలాగో ఇంటర్మీడియట్ చదివాను అంటారు కదా, అయిపోయిందా లేదా? సరే, ఇప్పుడు మేము 3 months ట్రైనింగ్ ఇస్తాం కంప్యూటర్స్లో. 3 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కంప్యూటర్స్ మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ బ్యాచ్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కాకుండా విలేజ్లోనే మనం మొబైల్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లని పెడతాం. ఏది ప్లాన్ చేస్తాం. ఇప్పుడే సార్తో మాట్లాడాను. రేపు 25, 26, 27 తారీఖుల్లోనే మనం స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మనం ఇప్పుడే నేను చెప్పాను కదా, ఒక రాత్రి పాడి పద్యం పాడి ఆ గేయం పాడి మీకు నా జయం చెప్పాను. గేయం పాడి నా జయం చెప్తాను. అలాగే మీరు కూడా ఇప్పుడు దీని ద్వారా ఫ్రీగా ట్రైనింగ్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ పొందారు కాబట్టి మరింత మందికి మీరు బెనిఫిట్ పొందడానికి మనం ఒక మోటివేషనల్ కమిటీగా ఫామ్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ మోటివేషనల్ కమిటీగా ఫామ్ అయ్యి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది వాలంటీర్గా వస్తే మనందరికీ కలిపి 27-28 తారీఖులో ఒక 5 విలేజెస్ సెలెక్ట్ చేస్తున్నాం. ఆ విలేజ్లో కొద్దిగా మోటివేట్ చేద్దాం. ఆ యువకులను మోటివేట్ చేసి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అవుతారా, లేదా అక్కడ ఏమైనా పాసిబుల్ ఉంటే అక్కడ మనం వీళ్ళకి ద్వారా మనం దీని ద్వారా ట్రైనింగ్ పెట్టడానికి అవి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కమిటీ ఫామ్ చేస్తాము. ఆ కమిటీకి మన రఘునాథ్ గారి పేరు ఇవ్వండి, మనం వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం. ఆ హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళతో పెట్టుకొని మనందరం ఒక వాట్సాప్లో చేర్చేది ఆ విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో యూత్ని ఐడెంటిఫై చేసి మనం వాళ్ళకి ఏదైతే ఇప్పుడు ఈ అమ్మాయి ఈ 3 months కంప్యూటర్స్ ట్రైనింగ్ అయిన తర్వాత నువ్వు కానీ పక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని చెప్పగలిగితే నీకు ఇమీడియట్గా నేను నెక్స్ట్ బ్యాచెస్లో టీచర్కి ఇస్తాను. ఓకే, రెడీనా? మరి అబ్బాయిలు ఎవరు ఉన్నారా? వెరీ గుడ్, అది కావాలి. ఏం పేరు నీ పేరు? సతీష్. సో మీ ఇద్దరే రెడీ అవ్వండి. ఇద్దరికి అవైలబుల్ చేయాలంటే లేడీ కాబట్టి నీకు మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఎందుకంటే విలేజ్లో నేను చేద్దామని అంటున్నాను. ఇప్పుడు ఇద్దరు వచ్చారు కదా, మన విలేజ్లోకి వెళ్ళకపోతే సార్ ఎంతో కష్టపడి రంగారావు గారు కష్టపడి వాళ్ళందరూ 20 మంది తేగలరు. బట్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారంటే ఇద్దరికి 2 బ్యాచ్లు ఇచ్చి నెలకు 10-15 వేలు ఇవ్వాలి నేను ఇవ్వాలనుకుంటే ఈవిడ ఒక 2 బ్యాచ్ 4 మంది చెప్పాలి, ఈవిడ 4 మంది చెప్పాలంటే ఏం చేయాలి? స్టూడెంట్స్ కావాలని ఏం చేయాలి? మనకు ఒక కమిటీగా ఫామ్ అయ్యి విలేజ్లోకి వెళ్ళి మోటివేట్ చేసి అక్కడే విలేజ్లోనే మనకు లిస్ట్ ఫైనలైజ్ చేసి అక్కడే ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టచ్చు. మొబైల్ కంప్యూటర్ ట్రైనింగ్ ల్యాబ్. దానికి కావాల్సిన మనం చాలా క్లబ్స్, నేను రోటరీ క్లబ్లో బోర్డ్ డైరెక్టర్గా ఉన్నాను, లయన్స్ క్లబ్లో బోర్డ్ డైరెక్టర్గా ఉన్నాను. వాళ్ళకు హెల్ప్ కూడా తీసుకుంటాం. వాళ్ళే ల్యాబ్ పెట్టడానికి అంతా వాళ్ళ పేరు పెట్టేస్తారు. మేము ట్రైనింగ్ ఇస్తాము, బెనిఫిట్ పొందదు ఆ విలేజ్లో. సో ఫాస్ట్గా మనం డెవలప్ చేయాలనుకుంటే మీరిద్దరూ మొత్తం చాలా యాక్టివ్గా చేయాలి. ఇద్దరు నమ్మలు లేకపోతే పక్కగా ట్రైనింగ్ అవ్వాలి. ఒక టీచర్ని కూడా మనం వైజాగ్ తేడవా లేకపోతే పాడేజ్ తేడవా అని ఆలోచిస్తున్నాము. ఇక్కడ నుండి చెప్పగలిగే వాళ్ళైతే వైజాగ్ పెట్టాలి, అప్ అండ్ డౌన్ చేయడం కష్టం. సో
సో మంచి టీచర్ని ఐడెంటిఫై చేస్తున్నారు అన్నా ఇది కరెక్ట్ టీచర్ మాట్లాడుతున్నాం సార్ ఇంకా మనం స్టార్ట్ చేసాను చూడండి 1 or 2 డేస్లో నేను ఫైనలైజ్ చేస్తాను. చేసిన తర్వాత మరి కోర్స్ స్టార్ట్ అయిపోతుంది. మీరైతే పక్కగా రెడీ అవ్వాలి. ఎందుకంటే మీరు ఈ సంస్థలో టీచర్గా పనిచేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థకి వెళ్తుంది. అక్కడి నుంచి మీరు ఎక్కడ దేనికి అప్లై చేసినా ఈ ఎక్స్పీరియన్స్ తిరిగి ఉండదు. ఇమీడియట్గా ఫస్ట్ ప్లేస్మెంట్ మీకే బాగా ఏముంది. ఈవినింగ్ 2 hours చెప్పుకుంటూ మిగతా దాంట్లో కాలేజీకి వెళ్తారు. ఏముంది కాలేజీకి వెళ్ళి వచ్చి బ్యాచ్ చెప్తారు లేదా డిస్టెన్స్ మోడల్ చదివి చెప్తారు. దానికి మరీ ఇష్టం లేదనుకోండి మీరు ఇంటి దగ్గర చెప్పుకుంటారు. పిల్లలు చెప్పుకోవచ్చు, మీ పనులు చెప్పవచ్చు. లేదంటే ఫ్యూచర్లో జాబ్ వస్తే అక్కడి సర్టిఫికేట్ హెవీ వాల్యూబుల్. ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే 10 మందిలోనే ఏ సర్టిఫికేట్ ఉన్నా ఆ 10 మందిలో ఈ సర్టిఫికేట్కి వాల్యూ ఇస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసారు స్కిల్ ఇండియా ఇలా ఉంటుంది. ఇది అన్నది క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ కొడితే మొత్తం మీ తలకు ఆధార్ మొత్తం డేటా మీరు ఎక్కడ ఉన్నారో కూడా అది మీకు చూపిస్తుంది. ఓకే, ఇంత పక్కా సర్టిఫికేట్ కాబట్టి మీరు అందరూ ట్రైనింగ్ బాగా యూజ్ చేసుకోండి. ఇదే చెప్పాలనుకున్నా చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాము. కొన్ని ఉన్న వాళ్ళకి ఇష్యూ చేస్తాము, మిగిలిన వాళ్ళకి రఘునాథ్ ఇష్యూ చెప్తాను. నేను పేరు చదువుతాను చూడండి. ఇప్పుడు ఫొటోస్ తీయాలి. అయితే ఇప్పుడు మనం పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్లో మిగతా 11 మండలం నుంచి వచ్చినట్టు గిరిజనులు వీళ్ళు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్లో పాస్ అయిపోయిన వాళ్ళు, 10th ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే స్కిల్ డెవలప్మెంట్లో వచ్చేసి వాళ్ళు ఇక్కడే సర్టిఫికేట్ ఇచ్చి జనశిక్ష సంస్థల ద్వారా మనం ఇక్కడే సర్టిఫికేట్ ఇచ్చాము. వాళ్ళు నేర్చుకున్నారని మేమైతే అనుకుంటున్నాము. 3 నెలలు బట్టి ట్రైనింగ్ ఇచ్చాము చక్కగా. ఇక్కడ కొందరు ఇక్కడ సెంటర్ అథవా వసతి ఇక్కడ ఇచ్చాము, భోజనం కూడా ఇచ్చేసి సగం 24 hours ఇక్కడ చక్కగా నేర్చుకున్నారని భావిస్తున్నాము. నేర్చుకున్న దానికి సార్ చెప్పినట్టు నేర్చుకున్నదే కాకుండా ఇక్కడ వచ్చి మీరు ఉపాధి పొందాలి, లబ్ధి పొందాలి. మనకు పెట్టింది ఒక ఉద్దేశం ఇది. నేర్చుకుని ఖాళీగా ఎప్పటి వరకు ఉంటారో అదే కాకుండా నేర్చుకుని మీరు లబ్ధి పొందాలి, ఏదైనా ఉపాధి పొందాలి. మీరు చేసిన స్పోర్ట్స్కి ఉపాధి పొందాలి. అలా ఖాళీగా ఉండిపోకుండా అలాగా మనలాంటి యువకులు చాలామంది ఉన్నారు గ్రామాల్లో. కొన్ని 100 మంది అలాగే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, కొందరు పాస్ అయిపోయిన పైకి చదువుకోలేని వాళ్ళు, ఆర్థిక స్తోమత లేకుండా బయట చదువుకుంటున్న వాళ్ళు అలాంటి చాలామంది ఉన్నారు. ఆ వేస్తూనే ఈ యువకులందరూ ఏదో విధంగా మనకు ఉపయోగపడాలి, వాళ్ళు స్వయం ఉపాధి వాళ్ళు పొందాలి అనే భావంతోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ భారతీయ విద్యా కేంద్రం సహకారంతో జనశిక్ష సంస్థ ఆధ్వర్యంలో మనం పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు కంప్యూటర్ కూడా మనం పెడతాం, స్టేట్ కంప్యూటర్. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఎలా కాదు మనం నేర్చుకున్న ఆసక్తి ఉన్న వాళ్ళైతే. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఓన్లీ ఎలక్ట్రీషియన్ పురుషులు మాత్రమే మనం ఇచ్చాము. ఇప్పుడు మహిళలు కూడా అంటే వాళ్ళకి హాస్టల్ కాకుండా వచ్చి నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా సార్ వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు, నేర్చుకుని వెళ్ళేటట్లు అలా అయితే మనం మీరు తెలిసిన వాళ్ళకి చెప్తే చక్కగా నేర్చుకుంటారు. వాళ్ళు కూడా ఈ రూపాయలు కొంతమంది పడడానికి భావిస్తున్నాను. ధన్యవాదాలు.